హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇదిగో స్వీట్ బొండాలు చేసామండి. పునుగులు పూర్ణాలు వేసాము. చూడండి బాగున్నాయా ఫ్రెండ్స్? పూర్ణాలు వేసాము చూడండి. అదిగో చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. చూడండి అదిగో ఇప్పుడు పునుగు తినడానికి రెడీ చేసుకుంది మా కూతురు, తినబోతుందండి. ఇప్పుడే ఇలా రెడీ చేసామండి. చూడండి, వేసేటప్పుడు చూపిస్తామంటే అక్కడ లైటింగ్ తక్కువ ఉందండి, అందుకే కనిపించట్లేదని ఇలా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా చేసుకోండి. ఇది పచ్చెనగపప్పు అండి. పచ్చెనగపప్పు నానబెట్టాము. ముప్పావు కేజీ, అర కేజీ నానబెట్టాము. నానబెట్టేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టాము. అవి ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టాము. మిక్సీ పట్టి యాలక్కాయ పొడి, పచ్చి కొబ్బరి, నెయ్యి వేసాము. నెయ్యి వేసి దాంట్లో బెల్లం పాకం పోసామండి. పోసి ఆ గట్టిగా ఉండలాగా వచ్చిన దాకా ఉడకబెట్టాము పొయ్యి మీద. తర్వాత పునుగులకి దోశల పిండి రుబ్బుకుంటాం కదా, ఆ టైప్లో రుబ్బేసామండి. దాని మీద కొంచెం కొద్దిగా గట్టిగా రుబ్బాము. ఇక ఈ శనగపిండి ఉండలు చేసేసుకొని ఒక్కొక్కటి ఇక ఆ దోశల పిండి రుబ్బుకున్నాక ఒక 2 గంటలు నాననిచ్చామండి. నాన్నాక దాంట్లో ఉప్పు సరిపడా వేసుకొని ఇలా రెడీ చేసాము. చూడండి బాగుంటుంది. మీరు తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే నా ఫ్రెండ్స్, మీకు నచ్చింది. ఓకే, ఇలా మీరు కూడా చేసుకోండి. పచ్చి కొబ్బరి వేయండి, చాలా బాగుంటుంది. నెయ్యి వేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ యాలక్కాయ పొడి వేయండి. ఇంకా ఏమన్నాయి, ఇంకంతే బెల్లం. ఇక పప్పు ఉడకబెట్టుకొని పప్పులో ఈ బెల్లం వేసేసి బెల్లం పాకం మంచిగా ఉడకబెట్టుకొని పచ్చి కొబ్బరి, యాలక్కాయలు, కొంచెం నెయ్యి వేసుకొని మంచి సువాసనగా బాగుంటాయండి. తర్వాత మనం ఇప్పుడు ఆ పప్పును ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకొని ఆయిల్ పొయ్యి మీద ఆయిల్ పోయాలి. బండిలో ఆయిల్ పోసేసి పైకి సరిపడా పోసుకోండి. మంచిగా పప్పు ఉండలు చేసేసుకొని ఒక్కొక్కటి ఆ పిండి 2 గంటల సేపు నానబెట్టాం కదా దోశల పిండి, ఈ పప్పు ఉండని దాంట్లో పిండిలో ముంచేసి ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోండి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకోండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా రెడీ చేసుకొని ట్రై చేయండి, వండుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? మీకు నచ్చుతాయి ఫ్రెండ్స్, తినండి. ఇలాగ చేసుకోండి, తినండి. ఓకే, మీరు చాలా వీడియోలు లింక్లో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. కర్రీస్ పెట్టాను, ఇట్లా టిఫిన్ అన్నీ పెట్టాను. ఆల్ ఐటమ్స్ తినేవి కూడా తినే ఐటమ్స్ కూడా పెట్టాను. మంచిగా మీరు కూడా ఇలా చేసుకొని తినండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చాలా అంటే చాలా రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా పిల్లలు వాళ్ళు ఇవి తింటా వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. సరేనా? ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చిద్ది. అదిగో పెద్ద పునుగు కావాలంట వాళ్ళకి. అన్నీ ఒకటే సైజులో వేసాము, పెద్ద పునుగు కావాలంటున్నారు వాళ్ళు. ఓకేనా? అది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకొని తినండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి, లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చిద్దని అనుకుంటున్నా. ఓకేనా? నీకు ఆయన తినేస్తాను. మాట్లాడు, మౌనం పాటిస్తాను. అది వాళ్ళు తింటున్నారు ఫ్రెండ్స్, నాకేమో తినాలనిపిస్తుంది. మాట్లాడంటున్నారు, ఇంకెలా మాట్లాడాలి? ఓకేనా? మీరైతే ఇలా వండుకొని తినండి. ఓకే, మీకు నచ్చిద్దని అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అవి ఇవి కదిలేస్తున్నారు వీళ్ళు.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. దూరం తీసుకొని ఓకే బాయ్. ఎంతో నైట్కి మా పిన్ని ఫేమస్ అయిపోవాలి. వాళ్ళు అలాగే అంటారు ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నాను నిజంగా ఫ్రెండ్స్. ఈ వీడియోలు పెడతాం, మళ్ళీ జాబ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం చేయాలి?